హలో వైజాగ్ రీసెంట్ గా 25 పీపుల్ ని హ్యూమన్ ట్రాఫికింగ్ లో కంబోడియాకి ఇక్కడున్న కొన్ని ఏజెన్సీస్ అయితే షిఫ్ట్ చేసేసాయి. స్టోరీలోకి వెళ్తే ఏంటంటే జాబ్స్ ఇస్తామని చెప్పి ఇక్కడున్న ఏజెన్సీ 25 పీపుల్ యూత్ దగ్గర డబ్బులు తీసుకొని కంబోడియాకి పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏజెన్సీస్ వాళ్ళ పాస్పోర్ట్స్ ని చింపేసి అక్కడ వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళని పనులు చేయించుకుంటున్నారు. సో ఇదంతా ఏంటంటే మన వైజాగ్ సిపి గారికి న్యూస్ వచ్చింది. ఆ సిపి గారికి న్యూస్ వచ్చిన తర్వాత వెంటనే దీని గురించి ఆరా తీస్తే ఇది దేశం అంతా ఎలాగే జరుగుతుంది. చాలా మంది యూత్ ఎవరికైతే జాబ్ సర్చ్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఈ కంబోడియాలో జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఈ ఏజెన్సీస్ డబ్బులు తీసుకుంటున్నాయి. వెంటనే మన సిపి గారు అక్కడున్న మన ఇండియన్ ఎంబసీతో పాటు అక్కడున్న ఎంబసీతో మాట్లాడి ఈ 25 పీపుల్ ని వెంటనే 48 అవర్స్ లో మళ్ళీ వైజాగ్ కి తెప్పించి ఈ కేసు అనేది చాలా ఈజీగా క్లోజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అవర్ సిపి. అండ్ ఒకసారి ఆలోచించండి, జాబ్స్ అప్లై చేసే ముందు అది ఏంటి, ఆ ఏజెన్సీ కరెక్టా కాదా,